ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగిసింది. 2 నెలల పాటు అభిమానులు అలరించిన ఐపీఎల్లో ఈసారి పంజాబ్ కింగ్స్ పై నెగ్గిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా 7 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. ఐపీఎల్ ముగియగానే లీగ్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచిన 4 జట్లు ప్రక్షాళన మొదలుపెట్టాయి. లక్నో, కేకేఆర్, రాజస్థాన్, చెన్నై జట్లు ప్రక్షాళనకు నడుం బిగించాయి. జహీర్ ఖాన్ పై వేటు వేసేందుకు లక్నో సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా రిషబ్ పంత్ను ఉంచుకోవాలా లేదంటే అతన్ని కూడా సాగనంపాలా అనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో లక్నో ఉన్నట్లు తెలుస్తోంది. మయాంక్ యాదవ్ పై కూడా వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే 23.75 కోట్ల రూపాయలు వెంకటేష్ అయ్యర్ను వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అతనితో పాటు ఆండ్రూ రసెల్, క్వింటన్ డికాక్లను కూడా వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రమణ్దీప్ సింగ్ ను కూడా వదిలేస్తోందని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే భారీ మార్పులే జరిగే అవకాశం ఉంది. షిమ్రాన్ హెట్మేయర్ పై వేటుకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా కోచ్ ద్రవిడ్ ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ జట్టును తమంతరకు తామే వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అట్టడుగు స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ధోని, రుతురాజ్, బ్రెవిస్, ఆయుష్ మాత్రే, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఉర్విల్ పటేల్ను మాత్రమే రిటైన్ చేసుకుని మిగిలిన ప్లేయర్లను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది.